మీరిద్దరూ తప్పకుండా నా పెళ్లికి రావాలి. ఏదో ఫార్మాలిటీ కోసం పిలుస్తున్నాను అనుకోకండి. మీరిద్దరు దగ్గరుండి పెళ్లి జరిపించాలి. థ్యాంక్ యూ సార్, మర్చిపోకండి. వెంకీ, వెంకీ, వెంకటేష్, వెంకటేష్, వెంకీ. బతకపోయిన తీగ మన కాళ్ళకి తగిలింది. ఇలా చూడమ్మా, మా తప్పేమీ లేదు. మీ నాన్న నిన్ను ఎక్కడ చూస్తే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేమన్నాడు. మేము నిన్ను నరకలేదనుకో ఆయన మా అందరినీ నరికేస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నీతో పాటు వచ్చాడు ఆ వెంకటేష్ గారు, వాడిని కూడా నరికేమన్నాడు. ఎక్కడ వాడు? వచ్చేసాడ్రా, చాలా థ్యాంక్స్. నీ కోసం ఈ ఆటోలో ఎక్కడెక్కడ వెతకాలా అనుకున్నాను. ఆటో మీటర్ పెరిగిపోతుంది, నువ్వే వచ్చేసావు. విజయ్ తప్పుకో, దూరంగా వెళ్ళావు. విజయ్, నా మాట విను. తొందరపడి ఎలాంటి నిర్ణయానికి రాకు. నువ్వు మాట్లాడుకో, నేను నిన్ను నమ్మను. మా నాన్నల రౌడీని పంపించుండడు. నువ్వు నన్ను నమ్మించడానికి నీ వాళ్ళనే ఏర్పాటు చేసుంటావు. విజయ్, నేనా? నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. బాగా అర్థం చేసుకున్నాను, నువ్వెంతో మోసగాడివని. లేదంటే బ్రతికే ఉన్న నా వెంకటేష్ చనిపోయాడని చెప్తావా? వెంకటేష్ బతికే ఉన్నారా? అవును, ఇప్పుడే చూశాను. ఏంటి, వెంకటేష్ని చూసావా? మరి ఆయన ఎక్కడా? నేను ఆయన్ని చూశాను గాని ఆయన నన్ను చూడలేదు. అంతలోనే వెళ్ళిపోయారు. నేను నీకు దక్కలేదని నువ్వు నా వెంకటేష్ని చంపినా చంపుతావు. దయచేసి నా వెంకటేష్ని ఏమీ చెయ్యొద్దు. విజయ్, ఇకపై నేనేం చెప్పినా నువ్వు నమ్ము. నేను మూర్ఖున్నావు లేక అందరూ కలిసి నన్ను మూర్ఖుని చేస్తున్నారో తెలియడం లేదు. కానీ ఒక్క విషయం, 24 గంటల్లో నీ వెంకటేష్ని నీ కళ్ళ ముందు నిలబెడతాను. అయ్యగారు, మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? సార్, వాళ్ళని పట్టుకున్నాను కానీ తప్పించుకున్నారు. వాళ్ళని ఎలాగైనా చంపేస్తాను సార్. వద్దొద్దు, వాళ్ళిద్దరూ నా చేతుల్లోనే చావాలి. నేనే అక్కడికి వస్తున్నాను.